ఓం సాయిరామ్. ఓ సర్వోత్కృష్టుడా, నీ పాదాలు పట్టుకుంటే సమస్త బంధాలు తెగిపోయి ముక్తులమవుతాం అనే జ్ఞానం లేని అసంఖ్యాకుల్లో నేను అగ్రేశ్వరురాలిని. నేను కర్తను అని అహంకరిస్తున్న ఈ అహాన్ని నీ అనుగ్రహ జ్వాలలతో బుగ్గి చెయ్యి. నా భారాన్ని స్వీకరించు. సమస్తాన్ని ధరిస్తూ భరిస్తున్న ఓ విశ్వగర్భుడా, నీకు వేరే భారం ఎక్కడిది? నీ నుండి విడివడి ప్రపంచ భారాలను నెత్తిన పెట్టుకుని కృంగిపోతున్న నన్ను ఉద్ధరించు. ఓ కృపాస్వామి, పరాత్పర బాబా, ఒక్క క్షణం ఆలస్యం లేకుండా నన్ను నీ పాదపద్మాల దగ్గరకు చేర్చుకో. అద్వితీయుడవైన ఓ పరిశుద్ధుడా, పంచభూతాలు ఆకాశం, గాలి, అగ్ని, నీరు, భూమి, అనంతమైన జీవకోటి, చరాచర సృష్టి నీవు తప్ప అన్యం కాదు. అయినప్పుడు నేను మాత్రం నీకంటే భిన్నంగా ఎలా ఉండగలను? సకల జీవుల హృదయాలలో నీవు ఒక్కడివై నిండి వెలుగుతున్నావు. హృదయం నుండి నేను, మిథ్యా నేను అని తలెత్తుతున్నా నేను ఎవరు? నీ కరుణతో నా నెత్తి మీద నీ పాదాన్ని ఉంచి మూలం హృదయంలోనికి అంటే నీలోనికి తొక్కివేసి పూర్ణంగా నీలో కలిపివేసుకో. ఓ సాయినాథా, ఓ నా తండ్రి, దొంగ మాదిరి నన్ను బలవంతంగా నీ భక్తి పాశంతో కట్టివేసి ఎంతో కాలం నుండి నీ పాదాల దగ్గర నిలబెట్టావు. మరి నీ అనుగ్రహంతో నన్ను శిక్షించవేమిటి? ఎందుకు నన్ను తీసుకొని వచ్చినట్లు? నీ తత్వమేమిటో నాకు అర్థం కావడం లేదు. నీ విరహాగ్ని నన్ను దహించి వేస్తోంది. విలవిల్లాడిపోతున్నాను. ఈ నా అవస్థ చూసి అందరూ నీ ఒక ఒట్టి రాతి బొమ్మ అంటున్నారు. నేనెటూ చెప్పలేక మూగపోతున్నాను. తల వాలిపోతుంది. ఇలా నేను వలలో పడ్డ జింకలా నాశనం కావలసిందేనా? ఓ నా తండ్రి, నన్ను నీలో కలుపుకో. నేను ఇది కావాలి అది కావాలి అని అడగదలచలేదు బాబా. పోనీ నీ ఇచ్చేయే నెరవేరుగాక. నిన్ను తెలుసుకోవడానికి నేనెంతటి దాన్ని, నేనెవరను? నిన్ను తెలుసుకోగానే నేను పోయి నీవే నేనుగా అనుభూతమవుతున్నావు. సాయినాథా, ఓ నా తండ్రి బాబా.